Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 81. దక్ష, వసుంధర, విశాలాక్షమ్మ ముగ్గురు కలిసి వడియాలు పెట్టి మధ్యాహ్నం ఎప్పుడో కిందకొస్తే వడియాలు పెట్టుకుంటూ కూర్చున్నారు. కానీ ఆ వడియాలు తినే పప్పు సాంబార్ మాత్రం ఇంకా ఎవరూ చేయలేదు. లంచ్ ఏం తినాలి అని ధాత్రి అడిగేసరికి నువ్వు కూడా ఆడపిల్లవే కదా, నువ్వు వంట చేయొచ్చు కదే అని విశాలాక్షమ్మ వెటకారంగా చెప్పేసరికి నాకు మా అమ్మ వంట నేర్పించుంటే ఇంత తలనొప్పి ఎందుకు, నేనే ఈ పాటికి వండి పెట్టి మీరు వచ్చాక వడ్డించేదాన్ని, నాకు ఆకలిగా ఉంది, త్వరగా ఎవరో ఒకరు వంట చేయండి అని ధాత్రి అడిగేసరికి నాకు కూడా ఆకలిగా ఉంది ధాత్రి, నేను వంట చేస్తాను అని చెప్పి దక్ష వంటగదిలోకి వెళ్ళగానే నేను కూడా వస్తున్నాను ఆగు అంటూ వసుంధర కూడా వెళ్ళింది. ఇద్దరూ కలిసి గబాగబా పూర్తి చేయడంతో నలుగురు కలిసి భోజనం చేస్తూ ఉండగా అమ్మగారు సార్ ఆఫీస్ నుంచి లంచ్ బాక్స్ కోసం పంపించారు అని డ్రైవర్ రావడంతో వంటగదిలో లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టాను, తీసుకుని వెళ్ళు అని వసుంధర చెప్పడంతో అలాగే అమ్మగారు అంటూ లంచ్ బాక్స్ తీసుకుని డ్రైవర్ వెళ్ళిపోగానే అన్నట్టు ఇందాక వచ్చిన లెటర్ ఏంటి దక్ష అని వసుంధర అడిగేసరికి ఏమో తెలియదు అత్తయ్య, అది చూస్తుంటేనే మీరు వడియాలు గిన్నె తీసుకురమ్మని పిలిచారు, ఇంకా మనం మాట్లాడుకుంటూ పైనే ఉండిపోయాం, నేను లెటర్ ఓపెన్ చేసి చూడలేదు అని చెప్పింది దక్ష. అవునా, ఎంత ఇంపార్టెంట్ లెటర్ అయి ఉంటుందో ఏమో, వెళ్ళి ఎవరు రాసి పంపించారో చూడు అని వసుంధర చెప్పేసరికి సరే అత్తయ్య అంటూ దక్ష బెడ్రూమ్లోకి వెళ్ళి లెటర్ ఓపెన్ చేసింది. ప్రియమైన దక్షకి, నిన్ను చూసిన మొదటి క్షణమే నా గుండె వేగం అందుకుంది. ఇంత అందాన్ని మొదటిసారి చూస్తున్నావా అని మనసుని ప్రశ్నిస్తే నీ కళ్ళు ఇంత అందాన్ని నాకిప్పుడే చూపించాయని మనసు నాకు సమాధానం ఇవ్వడంతో ముసిముసిగా నవ్వుకున్న నాకు నీ పొడవైన జడ మనసుని పట్టి లాగుతున్నట్టుగా అనిపించడంతో నన్ను నేను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తూ నీ తలపులలో ప్రతి క్షణాన్ని గడుపుతున్న నీ ప్రేమదాసుడిని అని ఉన్న లెటర్ చూసి ఆశ్చర్యపోవడంతో పంపించిన వాళ్ళ అడ్రస్ కోసం వెతికింది. కానీ అదెక్కడా కనిపించకపోయేసరికి ఎవరు పంపించారు ఇది అని అనుకుని కొంపదీసి మా ఆయన రాశాడా ఏంటి అని అనుకుంది నవ్వుకుంటూ. ఆ లెటర్ భద్రంగా టేబుల్ డెస్క్లో దాచిపెట్టి కిందకొచ్చాక లెటర్ రాసింది ఎవరు అనగానే మీ అబ్బాయి రాశాడత్తయ్య అని చెప్పడంతో అదేంటి వాడికి ఏమైనా పిచ్చా, ఫోన్ ఉండగా లెటర్ ఎందుకు రాశాడు అని వసుంధర అడిగేసరికి ఏదో ప్రేమ కొద్దీ ఒక మెమొరీ ఇవ్వాలని రాశారులే అత్తయ్య అని దక్ష చెప్పడంతో అబ్బో అని ధాత్రి అనుకుంటూనే భోజనం పూర్తి చేసి వెళ్ళిపోయిన తర్వాత దక్ష తెగ సిగ్గుపడుతూ కర్ణ రాక కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. సాయంత్రం కర్ణ ఇంటికి వచ్చిన తర్వాత అతని తోక పట్టుకుని తిరుగుతూ తెగ హుషారుగా తన పనులన్నీ చేస్తున్న దక్ష వైపు చూసి ఏంటి దారి తప్పి వచ్చి నా వెనుక తిరుగుతున్నావు అని అతను వెటకారంగా అడిగేసరికి మీకెప్పుడు వెటకారాలే, దారి తప్పి రావడం ఏంటి, నేనేమైనా అడ్రస్ వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చానని అనుకుంటున్నారా, నేను మన ఇంట్లోనే ఉన్నాను కదా అని దక్ష కోపంగా అడిగేసరికి మన ఇంట్లోనే ఉన్నాం, కానీ ఈ టైంలో కిచెన్లో మీ అత్తగారితో ఉంటావు కదా, నాతో పాటు ఇక్కడ ఉన్నావేంటా అని అడుగుతున్నాను అనగానే మీరు రోజు రోజుకి మరీ అల్లరి పిల్లాడు అయిపోతున్నారు అనగానే ఇప్పుడు అంత పెద్ద అల్లరి నేనేం చేశాను అని అడిగేసరికి మధ్యాహ్నం లెటర్ పంపించారు కదా దాని గురించి అడుగుతున్నాను అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. అదేనండి, మీరు కావాలని నాకు మెమొరీగా ఉండాలని మెయిల్ బాక్స్లో ఒక లెటర్ పెట్టేసి వెళ్ళారు కదా దాని గురించి మాట్లాడుతున్నాను అనగానే మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోయావా అని అడగడంతో అసలు ఈరోజు మధ్యాహ్నం నిద్రపోలేదు, వడియాలు పెడుతూ నేను అమ్మమ్మ అత్తయ్య మేడ మీద ఉన్నాం, నేనేదో మాట్లాడుతుంటే మీరేంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు అనగానే సంబంధం లేకుండా మాట్లాడుతుంది నేను కాదు నువ్వు, నేను అసలు ఎలాంటి లెటర్ పంపించలేదు, నువ్వు చెబుతున్న లెటర్ గురించి నాకేమీ తెలియదు అని కర్ణ అయోమయంగా చెప్పడంతో మీరు జోక్ చేయట్లేదు కదా అని మూతి ముడుచుకొని అడిగేసరికి నేను ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా
మనసులో ఏదుంటే అదే డైరెక్ట్గా చెప్పడం నాకు అలవాటని అతను చెప్పడంతో, సరే సరే మీరు ముందైతే స్నానానికి వెళ్ళండి అని అతను బాత్రూంలోకి వెళ్ళాక, ఇదేంటి ఈయన పంపించలేదు అంటారు, మరి ఇంకెవరు పంపించుంటారు అని అనుకుంది కంగారుగా. వెంటనే డెస్క్‌లో ఉన్న లెటర్ తీసి చదివి అసలది తన కోసం వచ్చిందేనా అని అనుకుంటూ తన పేరు మెన్షన్ చేసి ఉండడంతో ఆ లెటర్ మళ్ళీ దాచిపెట్టి వెంటనే వసుంధర దగ్గరికెళ్ళి, "అత్తయ్య మనకి రోజు కొరియర్స్ తీసుకొచ్చి ఇచ్చే పోస్ట్ మ్యాన్ సేమ్ వ్యక్తి వస్తాడా? డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులొస్తారా?" అనగానే, "లేదు సేమ్ వాళ్ళొస్తారు. ఇదివరకు ఆఫీస్‌కి రావాల్సిన లెటర్ ఏదో మిస్ అయ్యి ఇంటికొచ్చింది. పాపం ఆ కొరియర్ వ్యక్తి కన్‌ఫ్యూజ్ అయ్యి ఇంటికొచ్చాడంట. సెకండ్ ఆప్షన్ లాగా ఇంటి అడ్రెస్ పెట్టారు మీ మావయ్య. ఒకవేళ ఆఫీస్‌కి హాలిడే అయ్యుంటే ఇంటికి రావడానికి. అందుకే అతను కన్‌ఫ్యూజ్ అయ్యి రావడంతో ఆఫీస్‌కి, ఇంటికొచ్చే కొరియర్ వ్యక్తిని మాత్రమే ప్రతిసారి కొరియర్స్ పంపడానికి రండి. మెయిన్‌గా మా ఇంటికొచ్చే ప్రతి లెటర్ అని మాట్లాడేశారు. ఎందుకు? ఏమైంది? అని అడిగింది. అయితే రేపు మార్నింగ్ కొరియర్ ఇచ్చే వ్యక్తి వస్తే నన్నొకసారి పిలవండి అత్తయ్య అనగానే, ఎందుకమ్మా? ఏమైంది? నీకొచ్చిన లెటర్ నీకోసం రాలేదా? అనగానే, పేరు నాదే ఉంది కదా అత్తయ్య! నాకే వచ్చింది. కానీ అది నాకు రావాల్సిన లెటర్ కాదు. నేనొకసారి కొరియర్ ఇచ్చే వ్యక్తితో మాట్లాడాలి అనగానే, సరేలే చెప్తాను అని వసుంధర చెప్పడంతో దక్ష ఆ రోజు మొత్తం ఆ లెటర్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఈలోపు రిసెప్షన్ హడావిడి పెరిగిపోవడంతో ఇంటికి బంధువులు వస్తూ ఉండడంతో బాల్కనీలో ఏదో నిలబడే దీర్ఘంగా ఆలోచిస్తున్న దక్షని వెనుక నుంచి హగ్ చేసుకుని మెడవంపులో ముద్దు పెట్టి, ఏంటి అమ్మాయి గారు ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నారు అని అడిగేసరికి, ఏం లేదు అని చెప్పింది. అలా చెబుతుంది కానీ ఆమేదో పరధ్యానంలో ఉండడం అతను కూడా గమనించి, "ఏమైంది నీకు? మధ్యాహ్నం ఏదో లెటర్ అన్నావు. ఇప్పుడేదో సీరియస్‌గా ఆలోచిస్తున్నావు. నా మీద ఏమైనా కోపంగా ఉన్నావా?" అని అడగడంతో, "ఛ! ఛ! నాకెందుకండి మీ మీద కోపం? మీరేం తప్పు చేశారని మీ మీద కోపంగా ఉంటాను" అనగానే, "మరి సమాధానం కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఆర్ యూ ఆల్రైట్? ఒంట్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా?" అని అడిగాడు. లేదండి. నేను పర్ఫెక్ట్ హెల్తీగా ఉన్నాను. అనగానే మరంత హెల్తీగా ఉన్నప్పుడు నువ్వెందుకు పరధ్యానంగా ఉన్నావు? అనగానే, అబ్బా! అమ్మా, నాన్న గుర్తొచ్చారండి అని చెప్పడంతో సరే పద వెళ్దాం అనగానే, ఎక్కడికి? అని అయోమయం కలుగుతుంటే, మీ అమ్మా, నాన్న గుర్తొస్తున్నారని అన్నావు కదా! మీ ఇంటికి తీసుకువెళ్తాను పద అనగానే, ఆశ్చర్యంగా చూస్తూ, ఇప్పుడు టైం ఎంతవుతుందో తెలుసా? అనగానే 10:30 అవుతుంది. మరొక అరగంట అయితే 11 అవుతుంది. మరొక గంట తర్వాత 12 అవుతుంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడానికి ఆపావా నన్ను? అనగానే, అబ్బా! అందుకు కాదు మహానుభావ. ఈ టైంలో వెళ్తే వాళ్ళు కంగారు పడతారు అని అంది. ఏం కంగారు పడరు. ఇంకా సంతోషపడతారు. ముందు నువ్వు నాతో పద. ఎప్పుడైతే నువ్వు మీ పేరెంట్స్ గుర్తొస్తున్నారని చెప్పావో, అప్పుడు కూడా నేను సైలెంట్‌గా ఉంటే హస్బెండ్‌గా నేను ఫెయిల్ అయినట్టు. పద వెళ్దాం అని చెప్పి ఆమె చేతిని పట్టుకొని కిందకి రాగానే, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? అని వసుంధర కొడుకు చేతిలో ఉన్న కారు తాళాలు గమనించి అడిగేసరికి, నీ కోడలికి వాళ్ళ అమ్మా నాన్నని చూడాలని అనిపిస్తుందంట. వాళ్ళ అమ్మా నాన్న గుర్తొచ్చి నాతో కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఒకసారి వాళ్ళ అమ్మా నాన్నని చూపించి తీసుకొస్తే బావుంటుందని తీసుకువెళ్తున్నాను అన్నాడు. నీ ఆలోచన బాగానే ఉంది కానీ, రేపే వాళ్ళు వచ్చేస్తున్నారు కదా! మళ్ళీ ఇప్పుడు మీరు వెళ్ళడం ఎందుకు? అని బామ్మ అయోమయంగా అడగడంతో, రేపు వాళ్ళెందుకొస్తున్నారని ఇద్దరూ అయోమయంగా అడిగేసరికి, ఏమైంది మీకు? ఏ లోకంలో బతుకుతున్నారు? 2 రోజుల్లో రిసెప్షన్ ఉంది కదా! అందుకే వస్తున్నారు అని విశాలాక్షమ్మ, వసుంధర విచిత్రంగా చూస్తూ చెప్పడంతో, ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయిన కర్ణ, దక్ష ఇద్దరూ నాలుక కరుచుకొని ఒకరినొకరు చూసుకున్నారు.
పదండి, ఎలాగో రేపు ఉదయం మా అమ్మ నాన్నని చూస్తాను కదా అని అనగానే సరే అంటూ ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఈ రోజుకి నా మామూలు నేను తీసుకొచ్చా అని అడుగుతూ ఆమె పెదాల దగ్గరికి వస్తుంటే నేను ఆగమన్నా అయ్యగారు ఆగరు కదా అని అతని చుట్టూ చేతులేసి అతని ముక్కుతో ఆటలాడుతూ చిలిపిగా చెప్పేసరికి ఇద్దరు కలిసి బెడ్ మీద పడ్డారు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే అతను నెమ్మదిగా ఆమె పెదాలని అందుకోవడంతో దక్ష కంగారుగా కళ్ళు మూసుకొని అతని ప్రేమని ఫీల్ అవుతుంటే నెమ్మదిగా నునుపైన చెక్కిళ్ల మీద ముద్దులు పెడుతూ ఐ లవ్ యూ సో మచ్, నీతో నాకు 1000 years లైఫ్ కావాలని అనిపిస్తుంది అనగానే ముసిముసిగా నవ్వుకుంది దక్ష. నెమ్మదిగా మెడవంపులో వెచ్చగా అదరాల ముద్రలు వేస్తూ ఆమెని ప్రేమలోకంలోకి తీసుకెళ్లాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇఫ్ యూ డోంట్ లైక్ ది స్టోరీ ప్లీజ్ ఇగ్నోర్ ఇట్.